ఈరోజు మన అంశం దేవుని వాక్యాన్ని నమ్మితే మన జీవితంలో జరిగే అద్భుతాలు లేదా మేలులు. చిన్న సాక్ష్యం చెప్పుకొని వాక్యంలోకి వెళ్దాం. ఇవాళ సాక్ష్యము వాక్యము రెండు ఒకటి. ఏంటిది? దేవుని వాక్యాన్ని నమ్మితే మన జీవితంలో జరిగే మేలులు లేదా అద్భుతాలు. సాక్ష్యం చెప్పే ముందు సంఘమంతటి కూడా ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు. సేవకులకి సేవకులందరూ కృతజ్ఞతలు, సంఘమంతటికి కూడా కృతజ్ఞతలు. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాను? మీరందరూ కూడా ఆసక్తిగా ప్రార్థన చేశారు. ఎలాగో చెప్పనా, నా ఇంట్లో వాళ్ళు ఎంత ఆసక్తిగా నీ కొడుకే పుట్టాలి ఎంత ఆసక్తిగా ప్రార్థన చేశారో, నా రక్త సంబంధికులకి ఏమాత్రం మీరు తక్కువ కాదని నిరూపించి, నాకు కూడా అంత నమ్మకం లేదేమో మీ అంత. ప్రతి ఒక్కరు నీకు అబ్బాయే పుడతాడు చూస్తుంటే నాకు ఆనందం ఏంటంటే, నా రక్త సంబంధికులు, నా తల్లి, నా తండ్రి, నా చెల్లి, నా తమ్ముడు, నా రిలేటివ్స్ ఎలాగైతే ఆశించారో సంఘమంతా కూడా అలా ప్రార్థన చేయడం, అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకు ఎలాంటి జెండర్ అన్ఈక్వాలిటీ ఏమీ లేదు. కానీ దేవుడు ఒక విశ్వాసంతో నువ్వు ఉండలేదు అని దేవుడు నాకు చూపించినప్పుడు, యాక్చువల్గా చాలా మంది అనుకున్నారు తనకి ఏదో ప్రాబ్లం అనుకున్నారు. వీళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నాను, ఏం ప్రాబ్లం లేదండి, మేము వద్దనుకుని ఆగిపోయాం అంతే. ఎందుకంటే ఒక లోకస్తుడిలాగా ఆలోచించానో, అదే చెప్తున్నా, జ్ఞానంగా ఆలోచించానో తెలియదు. ఒకళ్ళనే చక్కగా చదివించుకుందాం, ఒకళ్ళనే గొప్పగా చేద్దాం అనే ఆలోచనలో ఉండిపోయాను ఈ 9 సంవత్సరాలు కూడా. ఇద్దరికి 8 years గ్యాప్, మా మ్యారేజ్ 9 years కంప్లీటెడ్. ఇదే ఆలోచనతో ఉండిపోయాను, ఒకళ్ళనే బాగా చదివించుకుందాం, ఒకళ్ళకే ఎన్ని ఖర్చులు అవుతున్నాయి. ఏంటి, నేను ఒక లోకస్తుడిలాగా ఆలోచించాను. మా అమ్మకి ఒక్కదానికి 75,000 అవుతాయి, అన్నీ కలుపుకోండి, ఆటో కానీ స్కూల్ ఫీజు కానీ అన్నీ కలుపుకోండి. ఒకళ్ళనే ఒక క్వాలిటీగా మనం పెంచుతాం కదా అని ఆలోచన వచ్చింది. నేను లోకస్తుల్లాగా ఆలోచిస్తున్నా, అవిశ్వాసగా ఆలోచిస్తున్నానంటే, దేవుడు నా నుంచి ఒక వాగ్దాన పుత్రుని రావాలి అని ఆశించడే. నేను అవిశ్వాసంతో ఉండటం వల్ల దేవుడు నాతో మాట్లాడటం మానేశాడు. కానీ విశ్వాసంతో మేము ముందుకు సాగినప్పుడు తనకు యాక్చువల్గా ఎవ్రీ 28th మెన్సెస్ టైం. ఆగస్టు 28th లాస్ట్ వచ్చింది, సెప్టెంబర్ 28th రాలేదు. 29th కిట్ నా చేత తెప్పించింది. అప్పుడు జరిగిందని ప్రతిదీ మీకు చెప్తున్నా. ఈ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సందర్భంలో చెప్పుకున్న సమయం లేదు కాబట్టి ఆ స్ట్రగుల్స్ని ఎప్పుడైనా చెప్పుకున్నాం. ఇప్పుడు వాగ్దాన పుత్రుని విషయంలో దేవుని మహిమపరిచే విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఈ 28th కిట్ తెచ్చాను, 2 గీతలు వస్తాయిగా, ఒకటే వచ్చింది, అంటే నెగిటివ్. సరే, ఎవరో అన్నారు వెంటనే నెక్స్ట్ డే తెలియదు, కనీసం 2 days 3 days ఆగాలి అని. 30th ఏంటిది, సెప్టెంబర్ 30th డేట్తో సహా చెప్తున్నాను. సెప్టెంబర్ 30th సాయంత్రం నా ప్రార్థన టైం ముగించిన తర్వాత, నా ప్రార్థన ఆల్మోస్ట్ 10కి 11కి అవుతుంది, 11 అయిపోద్ది ఒక్కోసారి. 11కి అపోలో ఫార్మసీ మెట్ప్లస్ ఏదో ఒకటి ఓపెన్లో ఉంటే మళ్ళీ కిట్ తెచ్చాను, టెస్ట్ చేసుకుని పాజిటివ్ వచ్చింది. వెంటనే మోకరించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాం. ఇక వెనక్కి ఎన్ని ఆలోచించాను, ఇంతవరకు ఆలోచనలకు ఆగిపోయి, ఇంకా ఆలోచించకూడదు అవన్నీ కూడా, ఇక ముందుకే ఆలోచించాలి. ఇక దేవుడు నాతో మాట్లాడే టైం వచ్చింది. October 1st నా అనుదినం బైబిల్ ధ్యానం చేసే టైం. నైట్ కూర్చున్నాను, దేవుడు నాతో మాట్లాడు. నా అనుదినం ఆ టైంలో నేను యెషయా గ్రంథం చదువుతాను. యాక్చువల్గా నా స్టేటస్ చూస్తుంటే ఆ రోజు మీకు అర్థమై ఉంటుంది, పుట్టినరోజు పెట్టాను. నా కంటిన్యూషన్ బైబిల్ ఆ రోజు యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 7వ వచనం చదవం. దేవుడు నాతో మాట్లాడిన మాట, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. ఇప్పుడు సేమ్ అదే పొజిషన్లో ఉంది మీరు చదువుతుంటే. ప్రభువా అంటే 30వ తారీఖే మాట్లాడేసాడు ఆయన. అప్పుడు నా బైబిల్ కంప్లీట్ అయిపోయింది. అందుకే మిమ్మల్ని చాలాసార్లు ప్రతిరోజు బైబిల్ చదవండి. మీ క్రిటికల్ సిచ్యువేషన్ టైంలో ఆయన వాక్యము ద్వారానే మీతో మాట్లాడతాడు. చాలాసార్లు నా ప్రసంగంలో చెప్పాను, వాక్యము చదవండి, వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. మనుషుల మాటలు మనకు ఆదరణ ఇవ్వదు,
దేవుడు మాట్లాడితే అది నిశ్చయమే. ఆ రోజే పేరు పెట్టేశాను. ఎంత విశ్వాసం ఉంటే ఇక్కడ పేరు చెప్పానా లేదా మీకు? అయాన్ జోసెఫ్ అని పేరు చెప్పేశానా లేదా? ఒకవేళ నా ప్రార్థన వల్ల విశ్వాసం వస్తే నేను చెప్పను. అంటే కొన్నిసార్లు అడిగినది పొందుకొని నమ్మిన ఏళ్ళలో మీకు జరుగుతుందని చెప్పారు కదా. ఓకే, వాక్యాన్ని నమ్ముతాను, ప్రార్థన నమ్ముతాను, కానీ ప్రార్థన కంటే ఒక మెట్టు ఎప్పుడు కూడా వాక్యమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాక్యము దేవుడు, ప్రార్థన మనం ఆయనకి చేసే ఒక సాధనం. నేను ఓన్లీ ప్రార్థన చేసి విశ్వసించి మీకు చెప్పలేదు, దేవుడు వాగ్దానం ఇవ్వటం వల్ల. ఇంకా చెప్పాలంటే ఈ వాగ్దానం ఎక్కడ చెప్పలేదు, కానీ ప్రకాష్ చర్చిలో ఏదో టైం వస్తే నేను చెప్పేశాను ఆయనకి. వాళ్ళకి సంఘమంత్రులు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, మగబిడ్డనే ఇస్తాడని. ఎంత విశ్వాసం ఉంటే చెప్పాలి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ అవ్వలేదు అనుకున్నాను, ఎలాగుంటుంది చర్చిలో అని నాకు రాల ఆలోచన. జ్యోతి అడిగింది, అవును పేరు చెప్పేశావు, అక్కడ వాక్యం కూడా వాగ్దానం ఇచ్చేసావు, ఇప్పుడు జరగలేదు అనుకోను. ఎందుకు జరగదు? నువ్వెందుకు అంటున్నావు అలాగా? అసలు నువ్వు అనకూడదు అలాగా, ఎందుకు అంటున్నావు? దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి నేను చెప్పాను. నేను నా సొంత ఊహలతో చెప్పలేదు. నేను రెండోది అమ్మాయినా ఫిక్స్ అయ్యాను నేను. అలాంటిది దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే మళ్ళీ మీరు ఎక్కడో వచ్చినా గుర్చేయడం. మీ కంటిన్యూషన్ బైబిల్లోనే దేవుడు మీతో మాట్లాడతాడు ఖచ్చితంగా. అది అయిపోయింది. ప్రభువా నువ్వు మాట ఇచ్చావు కరెక్ట్. ఈరోజు చూడండి ఎలా కోయిన్సిడెన్స్ కుదిరిందో. 145 కీర్తన గురించి మనం చదివాం. ఈరోజు నిజంగా నువ్వు మాట ఇచ్చావు కదా ప్రభు, ఇది నీ మాట కాదా? నాకు సందిగ్ధం ఉండిపోయాను ఆ రోజు. అదే రోజు నాకు ఒక అలవాటు ఏంటంటే, నా కంటిన్యూషన్ బైబిల్తో పాటు కీర్తన భాగం చదువుకుంటాను నేను. ఉదయం సామెతలు నేను చదివేది, సాయంత్రం నా కంటిన్యూషన్ బైబిల్ ఒకసారి ఒక అధ్యాయం 2-3 అవర్స్, 2 అవర్స్, లేదా ఒక 2-3 అధ్యాయాలు చదువుతాను. ఆ రోజు యెషయా గ్రంథం 66వ అధ్యాయం చదివిన తర్వాత నేను చదివే కీర్తన భాగం 146వ కీర్తన 7వ వస్తుంది కదా, 146 6వ వచ్చింది కదా. ఈ మాట అండర్లైన్. ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. ఆ 2 కీర్తనల దగ్గర ఆ రోజు డేట్ ఇస్తాను నేను, అక్టోబర్ 1, 2025 అని. మీకు ఇది కూడా చూపించారు. ఇక్కడ పెన్నుతో మీకు కనబడుతుందా? అక్టోబర్ 1, 2025 కింద కీర్తనలో 146:6 కూడా రాశాను. ఏ రోజు జరిగింది ఇది? అక్టోబర్ 1, 2025 30వ తారీఖు టెస్ట్ చేస్తాం కదా, పాజిటివ్ వచ్చింది కదా. అక్టోబర్ 1 నా దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడి మాటను మీరు నమ్మండి, కార్యం జరిగింది.